అదిగో నాయుడుగారు వస్తున్నారు చూడండి. ఆ హోందా బుల్లెట్ ఎంతైనా పెట్టి పుట్టారా నాయుడు గారు. అప్పనంగా కలిసి వచ్చింది. బుల్లెట్ ఏంటి, ఏదైనా కొంటాడు. ఏహే, అప్పనంగా కలిసి వచ్చింది కాదురా, ఈ సంవత్సరం వ్యవసాయంలో అతను అవలంబించిన నూతన పద్ధతులు. నమస్తే పెద్దాయనా, బాగున్నారా? ఏం బాగంటే ఏంటి చెప్తామండి. ఎప్పుడు చూసినా మా పంటల్లో తెగుళ్ళు, పురుగులు, కీటకాల వల్ల సరైన పంట లేక, చేతిలో డబ్బులు లేక ఏదో ఉన్నావంటే ఉన్నావంతే. అన్నా, నువ్వేం అనుకోనంటే ఒక చిన్న మాట అడగొచ్చా? అడగరా చిన్న, నీకంటేనా? వ్యవసాయంలో నువ్వు పాటించే ఆ పద్ధతులేవో మాకు కాస్త చెప్పన్నా. రేయ్, చెప్పడం ఎందుకు, చూపిస్తాను పదండి. రండి. చూద్దాం. ఎంతకాలం నుండి నేను వ్యవసాయం చేస్తున్నా, నాకిది సాధ్యమే కాలేదు. పెద్దాయనా, అసలేం జరుగుతోందంటే ప్రస్తుత రైతాంగం ఎన్నో ఏళ్లుగా పంటలకు అవసరమైన దానికంటే అధిక మోతాదులో ఎరువులు, పురుగుల మందులు విపరీతంగా వాడటం వల్ల నేల సారం కోల్పోయి ఆఖరికి మనం వాడే ఎరువులు మొక్కలకు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా మొక్కలకు కావాల్సిన నత్రజని సమపాళ్లల్లో అందకపోవడం వల్ల మనం పంటలకు ఎక్కువ యూరియా వాడుతున్నాం. దీనివల్ల మరింత తెగుళ్లు, కీటకాలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఎంటెక్ వాడటం వల్లే నాకీ దిగుబడి లభించింది. మొనారా వారి ఎంటెక్ ఒక విశిష్ట క్యాటలిస్ట్ పోషకం. స్విట్జర్లాండ్, యూరోప్ నుంచి రైతులకు అందిస్తున్న ఉత్పాదన. దీనిలో డిఎంపిపి అనే ఒక మూలకం కలిగి ఉండడం చేత మనం వాడే నత్రజని వృధా కాకుండా దీర్ఘకాలం పాటు అందించడానికి దోహదపడుతుంది. ఎంటెక్ సమర్థవంతంగా మెరుగుపరచబడ్డ ఎరువు. ఇతర నత్రజని ఎరువులతో ఎంటెక్ కలిపి వాడినా దీనిలోని నత్రజని నిరంతరం 7 నుండి 10 వారాలు అందుతూనే మొక్కల పెరుగుదలకు దోహదపడుతుంది. అయితే మేం కూడా ఎంటెక్కే వాడతాం. రండి రండి, అందరూ కలిసే వచ్చారా? మీ ఎరువులు కూడా వచ్చేసాయి. ఈసారి మాకు అవేమీ వద్దండి, ఎంటెక్కే కావాలి. ఓ, మునారా వారిదా? ఇప్పుడు ఎంటెక్లో ప్రతి 25 కిలోల కొనుగోలుతో ఒక వెండి నాణ్యాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఓ, మరీ మంచిది. ఇదిగో రామయ్య, ఆ బస్తాయితో జాగ్రత్త. వచ్చింది, సౌభాగ్యం తెచ్చింది, రైతన్నల ఇంటిలోన సిరులను పండించింది. మునారా వారి ఎరువులు పంటలకు సిరి. ప్రతి రైతు ఇంట వెల్లి విరిసే సిరి.